ఈ ఫైల్లో ఆధారంగా వీర జవాన్ లాస్ నాయక్ పురణ్ బహదూర్ తాప గారి శౌర్యగాథను తెలిపే ఒక స్ఫూర్తిదాయకమైన కథనం. అచంచలమైన ధైర్యం, అమరవీరుడి స్ఫూర్తి. 1948 జూన్ 27-28 రాత్రి వేళ జమ్మూ కాశ్మీర్లోని శత్రు స్థావరంపై దాడి చేయడానికి 2/3 గూర్ఖా విభాగానికి చెందిన లాస్ నాయక్ పురణ్ బహదూర్ తాప నాయకత్వం వహించారు. వారు చేరుకోవాల్సిన లక్ష్యం చాలా నిటారుగా, ప్రమాదకరంగా ఉండటమే కాకుండా నలువైపుల శత్రుల తూటల వర్షం కురుస్తుంది. అటువంటి భీకరమైన కాల్పుల మధ్య తీవ్రంగా గాయపడినప్పటికీ పురణ్ బహదూర్ తాపా గారు వెనకడుగు వేయలేదు. అచంచలమైన ధైర్యంతో శత్రుల బంకర్ వైపు దూసుకెళ్లి గ్రెనైడ్ విసిరి శత్రుల లైట్ మెషిన్ గన్ సిబ్బందిని హతమార్చారు. ఈ పోరాటంలో ఆయన దేశం కోసం వీరమరణం పొందినప్పటికీ ఆయన చూపిన అసాధారణ ధైర్యం మరియు అత్యున్నత త్యాగం వల్ల ఆయన సైనిక దళం ఆ శత్రు స్థావరాన్ని ఛేదించుకోగలిగింది. ఆయన చూపిన ఈ అసమాన శౌర్యానికి గాను భారత ప్రభుత్వం ఆయనకు వీరచక్ర పురస్కారం ప్రకటించింది. ఈ కథ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎంతటి కష్టాలు ఎదురైనా ప్రాణాలకు తెగించి దేశ రక్షణ కోసం పోరాడిన ఆయన జీవితం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. జై హింద్.